హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా? ఈరోజు నేను తీసిన వీడియో ఏమిటంటే పొగాకు పంట గురించి. మా ఊరిలో చుట్టూ ఎక్కడ చూసినా పంట పొలాల్లో పొగాకు పంటనే సాగు చేస్తున్నారు. మా ఊరిలో అనే కాదు, మేము బయటికి వేరే ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ చూసినా ఈ పొగాకు పంటనే కనిపిస్తుంది. లాస్ట్ 2 ఇయర్స్గా ఈ పంటను అధికంగా వేస్తున్నారు. ఈ పంట వలన రైతులకు అధిక ఆదాయమే వస్తుంది, కానీ నష్టమేమీ రాదట. నేను వీడియో తీసిన పొగాకు పంట పక్కనే మొక్కజొన్న పంట ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగా పండిందో. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పొగాకు మొక్కలు పెద్ద పెరిగిన తర్వాత వాటి ఆకులను ఎలా కొడుతున్నారంటే మధ్య భాగం నుంచి కింది భాగం వరకు ఆకులను కొడుతున్నారు. ఈ విధంగా ఆకులను కొట్టడానికి కొంతమంది, కుట్టడానికి కొంతమంది వెళ్తారు. ఈ విధంగా అందరూ కలిసి పని చేసుకుంటూ, మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉండటం వల్ల వారికి పని చేస్తున్నామనే ఆలోచన కూడా లేకుండా పని చేసుకుంటూ ఉంటారు. ఈ పొగాకు పంటలో కూడా 10-12 రకాలుగా ఉన్నాయంట. సిటీఆర్టీ, హెచ్డిబిఆర్, టారిక్, సీమన్, బార్లీ వివిధ రకాలుగా ఉన్నాయంట. ఈ పొగాకు ఎక్కువగా ఎర్ర నేలలో మాత్రమే పండుతుందంట. అంటే మిగతా నేలలలో పండదని కాదు, ఎర్ర నేలలో నాణ్యమైన పొగాకు దొరుకుతుందంట. మిగిలిన పై భాగం ఆకును మరలా ఎప్పుడు కొడతారని అడిగితే 10-15 లోపు కొట్టచ్చు అని చెప్పారు. నేను వీరిని వచ్చే సంవత్సరం కూడా పొగాకు పంటను అధికంగా సాగు చేస్తారా అని అడిగితే వచ్చే సంవత్సరం ఉండకపోవచ్చు అని తెలిపారు. చూడండి ఫ్రెండ్స్, ఆ కొట్టిన ఆకుని ఏ విధంగా కొడతారో వీడియోలో చూపిస్తున్న విధంగా కొడతారు. ఒక తాడుని ఒక దబ్బనానికి బిగించి ఆ దబ్బనం ద్వారా ఆకుని వెనక్కి లాగుతారు. అలా ఆ తాడుని నింపడం ద్వారా ఆ తాడు మొత్తాన్ని కలిపి ఒక దోరణం అంటారు. ఇప్పుడైతే ఒక దోరణానికి 30 రూపాయలుగా రైతులు కూలివారికి ఇస్తున్నారు. వీరు ఎందుకు వీడియో తీస్తున్నామని మొహమాట పడుకుంటూ పదే పదే అడుగుతున్నారు. డిస్టర్బ్ చేయకూడదని అందుకనే కుటుంబం ఏం నెంబర్ చెప్పాల్సిన అవసరం లేకపోతే యూట్యూబ్లో పెడితే ఆ విధంగా కుట్టిన తాళ్లను ఈ విధంగా ఎండబెడతారండి. ఇవి బాగా ఎండిన తర్వాత, నల్లబడిన తర్వాత అమ్ముకుంటారు. నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.